నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాను ఎఫెక్ట్ ప్రారంభమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నానికి వర్షం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ రేపు 2 రోజుల పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మొత్తానికి మోంతా తుఫాను ఎఫెక్ట్ తోటి తేరుకోక ముందే మరొక పిడుగుపాటి వార్త. ఇక దిత్వా తుఫాను ఎఫెక్ట్ తోటి అయితే మాత్రం చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈదురుగాలతోటి వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు చేశారు. మరోపక్క కలెక్టరేట్లో అయితే మాత్రం కలెక్టరేట్ ఆఫీసుల్లో అయితే మాత్రం కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. మరోపక్క టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నరేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, ఏంటి దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఏ జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది? అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? నరేష్. రైట్, మొత్తానికి దిత్వా తుఫాన్ శ్రీలంకని అతలాకుతలం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం దిత్వా తుఫాన్ తమిళనాడు, ఏపీ వైపుకి దూసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఒకవైపు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా ఇటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం నేపథ్యంలో ఒకవైపు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాగాల మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్కు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు విపత్తు నిర్వాహక సంస్థ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క తుఫాను ప్రభావం మరో కొన్ని గంటల్లోనే 4-5 గంటల్లోనే ఏపీ వైపుకి అంటే నెల్లూరు అయ్యుండొచ్చు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ఉన్నాయి. మరోవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొన్న మోంతా తుఫాన్ ప్రభావంతో అంతా అతలాకుతలమైనటువంటి నేపథ్యంలో అవి తేరుకోకముందే మరో తుఫాన్ దిత్వా తుఫాన్ ప్రభావం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దిత్వా తుఫాన్ ఎదుర్కొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులు నారాయణ, ఆనం రామనారెడ్డి, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉండొచ్చు, ఇటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాల వాసులు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా, అతలాకుతలం కాకుండా, అదేవిధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు ఉండొచ్చు, కలెక్టర్లు కూడా ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికెప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది దిత్వా తుఫాను నిన్నటి వరకు కూడా శ్రీలంక ప్రాంత ప్రజలందరినీ కూడా అతలాకుతలం చేసింది. అక్కడ అనేక మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితుల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీ ఎత్తున జరిగింది. సో అది ప్రస్తుతం ఈశాన్యం వైపు కదులుతూ ఇప్పుడు దక్షిణాది ప్రాంతానికి చేరుకుంటుంది. దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా ఒకవైపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం ఈ యొక్క జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత వాసులంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోతారని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా సముద్ర తీరం వెంబడి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా వేటకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు మత్స్యకారులకు సంబంధించినటువంటి తీర ప్రాంతం అంతా కూడా ఇప్పటికే అధికారులు ఎక్కడికెక్కడ కూడా ఆ ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఏదైతే తుఫాన్ షెల్టర్స్ ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి సూచనలు జారీ చేశారు. మరో 12 గంటల అవతల అతి భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నెల్లూరు నగరం రూరల్తో పాటు కావలి, ఉదయగిరి, వైకుంఠపాడు, దుత్తలూరు, మరిపాడు, అదేవిధంగా ఇటు కొడవలూరు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలను కూడా సురక్షితంగా ఉండండి, పెన్నా పరివాహక ప్రాంతాలు ఆనుకున్నటువంటి అనేక
అనేక ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పూర్తి స్థాయిలో జలాశయాలు కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయి. మరో 24 నుంచి 48 గంటల పాటు కూడా ప్రజలు అవసరమైతేనే బయటికి రాండి, అనవసరమైతే బయటికి రావద్దని చెప్పి దిత్వా తుఫాన్ హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్. మొత్తానికి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే మాత్రం సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకైతే మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేశారు. అధికారులు సెలవులను అయితే రద్దు చేశారు. మరోపక్క లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అయితే మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తోటి నెల్లూరు జిల్లా అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇవి